ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సోదరుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామూర్తి నాయుడు గారు మృతి చెందడంతో నేడు శ్రీకాళహస్తిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయకుమార్ గారు మరియు పలువురు తెలుగుదేశం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులైన విజయకుమార్ గారు మాట్లాడుతూ నారా రామూర్తి నాయుడు గారు మరియు బజ్జల కుటుంబంతో ఉన్న సఖ్యతను ఒకసారి గుర్తు చేసుకుంటూ రామూర్తి నాయుడు గారి యొక్క కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నట్టు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ తరఫున అయితే తెలియజేశారు. అదేవిధంగా రామూర్తి నాయుడు గారు 1994 నుంచి 99 వరకు చంద్రగిరి నియోజకవర్గానికి విశేష సేవలు అందించారని, రామూర్తి నాయుడు గారి యొక్క సేవలను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తించుకుంటారని, ఆ కుటుంబానికి మా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నట్టు అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలైన సుమతి గారు మరియు సీనియర్ నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ నారా రామూర్తి నాయుడు గారు నిన్నటి దినం మృతి చెందటం జరిగింది. చాలా బాధాకరం. ఆయన 1992లో ప్రత్యక్ష రాజకీయాలకు రావటం జరిగింది. అంతకు మునుపు మన తెలుగు గంగ కాంటాక్ట్ పనుల ద్వారా ఆయన గతంలో మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చి కూర్చొని మా ఫాదర్తో కూడా మంచి సంబంధాలు ఉండేటివి. మరి ఆయన ఈరోజు లేకపోవటం చాలా బాధాకరం. 1994లో నుండి 1999 వరకు ఆయన చంద్రగిరికి శాసనసభ్యులుగా ఉండటం జరిగింది. ఆ చంద్రగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల ఆయన అభివృద్ధి పదంలో నడపటం జరిగింది. ప్రతి గ్రామానికి ఆ రోజు అక్కడ మారుమూల గ్రామాలైనటువంటి చాలా గ్రామాలకి రోడ్లు, మంచినీరు, బస్సు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. మరి ఆయన కుమారులైనటువంటి ఒకరు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉండటం, మరి ఆయన కొంతకాలంగా అనారోగ్యంగా ఉండటం జరిగింది. ఈ నెల 14వ తారీఖు ఆయన్ని హాస్పిటల్లో చేరిస్తే నిన్నటి దినం ఆయన మృతి చెందడం జరిగింది. చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ ఆయన ప్రజలతో అనేక సంబంధాలు కలిగిన వ్యక్తి. ప్రతి ఒక్కరితో, రాజకీయం అనేది కాకుండా ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు కలిగి మృదు స్వభావాలైనటువంటి వ్యక్తి శ్రీ రామూర్తి నాయుడు గారు. మరి ఆయన ఈరోజు లేకపోవటం చాలా బాధాకరం. మా కాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణ కార్యాలయం నందు ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఈ నియోజకవర్గం నుంచి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబానికి శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం. అమర్ రహే రామూర్తి నాయుడు గారు, అమర్ రహే రామూర్తి నాయుడు గారు, అమర్ రహే రామూర్తి.